ఈ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక్కొక్కసారి 4 మార్క్స్కి ఒకసారి 6 మార్క్స్కి అడుగుతారు. బేసింగ్ అపాన్ ద ఫ్యాక్టర్స్. 2 ఫ్యాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి, దానికి వివరించండి అని అడుగుతారు. ఒక్కొక్కసారి జస్ట్ ఫ్యాక్టర్సే చేయమని చెప్తారు. 4 మార్క్స్కి అడగచ్చు, 6 మార్క్స్కి అడగచ్చు. ఇది హ్యూమన్ యాక్టివిటీస్ కంపల్సరీ 6 మార్క్స్. ఎందుకంటే ప్రజెంట్గా మనం ఎక్స్పీరియన్స్ అయ్యే గ్లోబల్ వార్మింగ్ ఉంది కాబట్టి ఇది కంపల్సరీ 6 మార్క్స్కి వస్తుంది. AGVW ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్, ఇది 4 మార్క్స్ ఆన్సర్. ఇది అడ్వాన్సింగ్ మాన్సూన్స్, ఇది కంపల్సరీ 4 మార్క్స్ కిందకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రిట్రీటింగ్ మాన్సూన్స్, దీన్ని ఇంకొక క్వశ్చన్గా రివర్సల్ ఆఫ్ మాన్సూన్స్ అని కూడా అడుగుతారు. ఎక్స్ప్లెయిన్ అబౌట్ రివర్సల్ ఆఫ్ మాన్సూన్స్ ఆర్ రిట్రీటింగ్ మాన్సూన్స్, అది 4 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. వెదర్ అండ్ క్లైమేట్కి ఒక్కసారి 4కి అడగచ్చు, ఒక్కొక్కసారి 2 మార్క్స్కి అడగచ్చు. జస్ట్ డిఫరెన్షియేటింగ్ కాబట్టి. వాటర్ క్లైమోగ్రాఫ్స్ అంటే ఏంటిది, జస్ట్ 2 మార్క్స్ ఆన్సర్. కొన్ని దగ్గర మనకి ఎలిమెంట్స్ ఆఫ్ వెదర్ అండ్ క్లైమేట్ అని కూడా అడుగుతారు, అది 2 మార్క్స్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ చాప్టర్ 4లో ఇంపార్టెంట్వి. ఇవి కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి చదివితే మనకు బోర్డ్ ఎగ్జామ్కి వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ.